ఓజీ పవన్ కళ్యాణ్ చిత్రానికి మొదటి టికెట్ గెలుచుకున్న జీకే గుర్రం కృష్ణ ఫ్రెండ్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఆర్డీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో శేఖర్ థియేటర్ వద్ద ఓజీ చిత్రం మొదటి టికెట్ పాట కార్యక్రమం స్థానిక లలిత థియేటర్ వద్ద జరగగా పాటదారులుగా బీజేపీ నాయకులు మోక సుబ్బారావు, జీకే గుర్రం కృష్ణ, బెండమూరు లంక ఫ్రెండ్స్ పాల్గొనగా 60,000కు జీకే ఫ్రెండ్స్ మొదటి టికెట్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు ఆర్డీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ వేలం పాటలో వచ్చిన సొమ్ములను అమలాపురం పట్టణంలో గల నవరాత్రుల కమిటీలకు మరొక 10,000 రూపాయలు జోడించి అందరికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. సనాతన ధర్మాన్ని కాపాడడమే మా యొక్క ఉద్దేశమని ఆర్డీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు నల్ల చిట్టిబాబు, నల్ల నాయుడు, కంచుపల్లి అబ్బులు, మోక సుబ్బారావు, రావణం శ్రీకాంత్, తేజ, హరి, నానాజీ, మోటూరి కిరణ్, సత్యచిన్న, పనస మనోజ్, దాస్ రెడ్డి, పవన్, మధు, కరాటం ప్రవీణ్, మెగా అభిమానులు పాల్గొన్నారు. ఓజీ ఈరోజు అమలాపురంలో ఓజీ ఎవరు మరి చెప్పండి. 55,000 రూపాయలు. మోక సుబ్బారావు పేట 55,000 రూపాయలు. జీకే అండ్ ఫ్రెండ్స్ పాట 56,000 రూపాయలు. జీకే అండ్ ఫ్రెండ్స్ వారి పాట 58,000 రూపాయలు. ఓకే, 58,000 రూపాయలు. జీకే అండ్ ఫ్రెండ్స్ వారి పాట 60,000 రూపాయలు. 60,000 రూపాయలు. ఒకటోసారి 60,000 రూపాయలు జీకే ఫ్రెండ్స్ వారి పాట. రెండోసారి జీకే ఫ్రెండ్స్ వారి పాట 60,000 రూపాయలు. మూడోసారి కుమారు జీకే ఫ్రెండ్స్ వారి పాట 60,000 రూపాయలు. దానికి సంబంధించిన ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ మనకి ముందు రోజు రాత్రి నుంచే చాలా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో మనకి ఓజీ ఫేవర్ అప్పుడే 15 రోజుల నుంచి నడుస్తుంది. చేసిన అభిమానులకి అలాగే పాడాలని ఇంట్రెస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పాటని ముందుగా మొదలు పెట్టవలసిందిగా థియేటర్ మేనేజర్ శ్రీ త్రినాథ్ గారిని కోరుచున్నాం. 1516 ఎవరైనా పాడాలంటే పాడుకోవచ్చు. 5,000. మోటూరి కిరణ్ 5,000. ఎవరి పేరు? హలో, 10,000 రూపాయలు ఫ్యాన్స్ అడిగారు. అలాగే ఈ చిత్రం రేపు 24వ తారీఖున 1 గంటకి అని చెప్పి మనం అనౌన్స్ చేసాం. అలాగే తెలంగాణలో కూడా 9 గంటలు అన్నారు. దానికోసం మేము మినిస్టర్ గారితో మాట్లాడాం. మన రాష్ట్రంలో కూడా సాయంత్రం 20వ తారీఖు 9 గంటలకు వేయమని చెప్పేసి కోరాం. ఒకవేళ అయితే 9 గంటలకు జరుగుతుంది, లేకపోతే 1 గంటకే. ఎందుకంటే అది కూడా మెసేజ్ మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాం. ఈ టికెట్ 10,000 రూపాయలు మన పవన్ కళ్యాణ్ అభిమానులు గారు పాడారు. ఒకటోసారి 10,000 రూపాయలు. డిప్యూటీ సీఎం గారు మా అందరికి ఆరోగ్య దైవం, మా మెగా ఫ్యామిలీ కుటుంబంలో మా పవన్ కళ్యాణ్ బాబు గారు ఈ చిత్రం విడుదల సందర్భంగా మేము ఇంచుమించు 10 రోజుల నుంచి టౌన్ ప్రెసిడెంట్ గారు మేమంతా కూడా మేము రాజమండ్రి వెళ్ళి అమలాపురంలో 7 స్క్రీన్లు సరిపో ఎక్కువ స్క్రీన్లు పెట్టమని చెప్పి అడిగాం. కానీ థియేటర్ లేకపోవడం వల్ల
మాకు డిస్ట్రిబ్యూటర్ గారు అనిశ్వర సత్యనారాయణ గారు మాకు హామీ ఇచ్చారు. అలాగే ఇది స్టేట్ వైడ్లో తెలంగాణ రాష్ట్రంలో 9 గంటలకు అన్నారు, ఆంధ్రాలో ఏమో 1 గంటకు అన్నారు. కానీ అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఒకవేళ 9 గంటల షో అయితే మేము కంటిన్యూ చేస్తాం, మళ్ళీ 1 గంట షో పెడతాం. అలాగే 1 గంట షో మీద కన్ఫర్మ్ అయితే 4 గంటల నుంచి తెల్లవారులు పొద్దున 1 గంట దాకా సినిమా వేద్దారని చెప్పి మేము ఫ్యాన్స్ అంతా డిసైడ్ చేసుకున్నాం. ఈ పాట పెట్టడానికి ఒక కారణం ఏంటంటే, గతంలో మేము దసరా వచ్చిన టైంలో చిరంజీవి సినిమా సైరన్ నరసింహారెడ్డి సినిమా మేము ఆ రోజున బెనిఫిట్స్ చేసి ప్రతి ఈదికి 30,000 రూపాయలు చొప్పున మేము 7 ఈదులకి ఉత్సవాలకు ఇచ్చాం. ఈసారి కూడా ఆర్డీఎస్ మేము అంతా కూడా కూర్చుని ఇలా టికెట్ ధర పెడితే ఎంత వస్తుందో, ఒకవేళ తక్కువ వచ్చినా సరే మనం వేసుకుందామని చెప్పేసి మేమంతా కూడా డిసైడ్ అయ్యి పాట పెట్టాం. ఈ పాట పాడినందుకు మన జీకే గారి వాళ్ళ పుత్ర బృందానికి ప్రత్యేక అమలాపురం మెగా ఫ్యాన్స్ తరపున అది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు సినిమా రిలీజ్ లో అంటే సుమారు టికెట్లు ఇంకా మాకు ఇంకా థియేటర్ నుంచి రాకపోయినా మాకు ఫోన్ల ద్వారా అన్ని బుక్ అయిపోయినాయి. ఏ థియేటర్లు కూడా బుక్ అయిపోయినాయి. అవసరం అయితే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికి కంటిన్యూ చేసిన సినిమాలు సోల్ పెడతామని చెప్పేసి అభిమానులు ఎవరో కూడా కంగారు పడకండి. ఎందుకంటే టికెట్లు అందరికీ దొరుకుతాయి, అందరికీ ఇస్తాం మేము. ఇది ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన జియో ప్రకారం కాబట్టి మేము ఈ టికెట్ 1000 రూపాయలు థియేటర్ కట్టి దాన్ని బట్టి వేస్తాం తప్ప ఇది మా సొంతంగా తీసుకోవడం కాదు. కాబట్టి అభిమానులు అందరూ కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ సినిమానికి లేనంత ఫేవర్ ఈ రోజు ఓజీ చిత్రానికి ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించు 2 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారి ఓజీ హంగామా ప్రపంచవ్యాప్తంగా అందరూ మెగా అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. అలాగే నిన్న విడుదలైన మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఒకవేళ ఒక పక్కన వర్షం వస్తున్నా కానీ ప్రతి ఆర్టిస్ట్ అలాగే ప్రతి ఒక్కరు టీం ఒకరు కూడా చేసిన సపోర్ట్ చాలా మరువలేంది. నిన్నటి నుంచి ఇంకా అయిపోయింది మన ఈ చిత్రం. అలాగే అమలాపురంలో ఈ ఓజీ చిత్రం యొక్క మొదటి టికెట్ ని ఈ రోజు అమలాపురం మెయిన్ థియేటర్ లలిత థియేటర్ నందు పాట పెట్టడం జరిగింది. ఈ పాటలో వచ్చిన మొత్తాన్ని మేము ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం మీద పోరాడుతున్నారో దాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో భాగంగా అమలాపురంలో ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ దసరా ఉత్సవాల్లో ఇక్కడ మాకు 7 కమిటీలు ఉన్నాయి. 7 కమిటీలకి మేము దీన్ని పంచాలని ఉద్దేశంతో ఉన్నాం. అలాగే ఈ పాటలో ముఖ్యంగా ఇక్కడ చాలా మంది హాజరయ్యారు. దాంట్లో ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మోకా సుబ్బారావు గారు, అలాగే జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ నాయకులు శ్రీ జీకే గారు మరి వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా కలిసి పోటాపోటీగా పాడారు. దీంట్లో 60,000 రూపాయలకి ఈ టికెట్ ను జీకే గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి 60,000 రూపాయలకి ఈ మొదటి టికెట్ ని గెలుచుకున్నారు. దీని ద్వారా ఈ 60,000 రూపాయలకి ఇంకో 10,000 రూపాయలు ఈ పవన్ కళ్యాణ్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ తరఫున 10,000 రూపాయలు జోడించి 70,000 రూపాయలని ఈ 7 ఉత్సవ కమిటీల్లో 15,000 చొప్పున వారికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాం మెగా అభిమానుల సమక్షంలో. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం కోసం ఆయన చేస్తున్న కృషికి మాది వృతభక్తిగా మేము ఈ రోజు ఈ ఉత్సవ కమిటీలకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని ఆక్షన్ పెట్టడం జరిగింది. దీన్ని సహకరించిన పూర్తిగా ఈ టికెట్ దక్కించుకున్న జీకే గారికి అలాగే వాళ్ళ మిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ రోజు లలిత థియేటర్ సమక్షంలో ఇక్కడ మన ఆర్డిఎస్ గారు చిట్టిబాబు గారు ఆధ్వర్యంలో ఈవేళ ఓజీ సినిమా మొదటి టికెట్ పాట పెట్టడం జరిగింది. ఈ పాటలో నేను 59,000 వరకు పాడటం జరిగింది. అలాగే ఈ పాట నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అందుకనే నేను ఇక్కడికి వచ్చి పొద్దున్నే ఆర్డిఎస్ గారు ఫోన్ చేసి ఏ టైంకి పెడుతున్నారని కూడా అడగడం జరిగింది. ఆయన మీద ఉన్న అభిమానంతో నేను 59,000 వరకు వెళ్ళాను. ఎందుకంటే మా మిత్రుడే జీకే కూడా మళ్ళీ మా ఇద్దరికి పోటీ, ఎందుకంటే నేను ఆయనకి టైం కూడా అయిపోయిందని ఆర్డిఎస్ గారు చెప్పారు. ఆ విధంగా నేను వదిలేసాను. ఎందుకంటే పాట అనేది పాడుతుంది, అది గొప్ప ఏం కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అభిమానం మీద ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది. ఉన్న సినిమాల్లో కల్లా ఇప్పుడు తీసిన సినిమా ఓజీ అనేది యువతకి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే యువతను ఉద్దేశించి తీసిన సినిమా ఇది. ఈ సినిమా మంచిగా అన్ని రాష్ట్రాల్లోని, అన్ని దేశాల్లోని, ప్రపంచం అన్ని దేశాల్లోనూ కూడా ఆడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.